హైదరాబాద్ గ్రీన్కో సంస్థ కార్యాలయాన్ని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సందర్శించారు. గ్రీన్కో యాజమాన్యంతో జరిగిన కీలక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లో సంస్థ పెట్టుబడులు, గ్రీన్ ఎనర్జీ ఉత్పాదన గురించి ఈ సమావేశంలో చర్చించారు. కర్నూలు జిల్లా పిన్నాపురం ప్రాజెక్టు గురించి ఆసక్తిగా తెలుసుకున్నారు. మధ్యప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటికే గ్రీన్కో సంస్థ మధ్యప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా పెంచిందని తెలిపారు. మధ్యప్రదేశ్ వజ్రానికి ఎంత ప్రత్యేకత ఉంటుందో హైదరాబాద్ ముత్యానికి అంతే ప్రత్యేకత ఉంటుందన్నారు. ఈ రెండు రాష్ట్రాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. हैदराबाद में आकर के हमारे राज्य में भी दोनों राज्यों के संबंध और अच्छे बने, समृद्ध हो, इस दिशा में हम लगातार काम कर रहे हैं। यशस्वी प्रधानमंत्री के नेतृत्व में सभी राज्य आर्थिक रूप से अपने सभी इंडस्ट्रियों की संभावनाओं पर काम करें। एमएसएमई, हेवी इंडस्ट्री, नई टेक्नोलॉजी, एनर्जी का सेक्टर, ग्रीन को हमारे साथ ऑलरेडी पहले से जुड़ के काम कर रहा है और नवकरणीय ऊर्जा के लिए बड़ा नाम भी। मैं आज इसके हेडक्वार्टर पे भी आया हूँ और मैं मान के चलता हूँ कि ये तेलंगाना और हम सभी सेक्टर में काम कर रहे हैं और मैं देश के कई राज्यों में इसी प्रकार के निवेश की संभावनाओं को लेकर के दौरे भी कर रहा हूँ और उम्मीद है कि ये दौरे हमारे अच्छे ढंग से सफल भी हों, क्योंकि हमारे रिश्ते करके देश की आर्थिक प्रगति की दौड़ में साथ में खड़ा करना ये हमारा उद्देश्य है। सभी प्रकार के सेक्टर में संभावना है, ट्राइबल भी है, नॉर्मल भी है, बाकी भी एनर्जी का सेक्टर है और ये हैदराबाद तो नई टेक्नोलॉजी और कई प्रकार के नए कामों के लिए बड़ी प्रसिद्ध जगह है और मुझे मालूम है मैं जिस प्रदेश से आता हूँ वो हीरो की नगरी। हीरा हमारे देश में पन्ना में मिलता है और ये मोतियों का शहर और हीरे मोती। మధ్యప్రదేశ్ సీఎంతో జరిగిన కీలక సమావేశంలో గ్రీన్కో యాజమాన్యం పాల్గొంది. ఈ కార్యక్రమంలో గ్రీన్కో గ్రూప్ సీఈఓ ఎండీ చలమనిశెట్టి అనిల్ కుమార్, గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి, సంస్థ సీఓఓ మౌర్య పాల్గొన్నారు. గ్రీన్కో గ్రీన్ ఎనర్జీ రంగంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతోందని సీఓఓ మౌర్య తెలిపారు. సంస్థలు గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, రెన్యూబుల్ ఎనర్జీ, పంప్ స్టోరేజ్ మరియు గ్రీన్ బయోఫ్యూయల్స్ ఇట్లాంటి మల్టిపుల్ గ్రీన్ సెక్టర్స్లో ప్రాజెక్ట్స్ అక్రాస్ ద కంట్రీ మొత్తం అబౌట్ 19 స్టేట్స్లో చేస్తూ ఉన్నది. రీసెంట్గా పిన్నాపురం కర్నూలు డిస్ట్రిక్ట్లో మాది వరల్డ్స్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్. 4000 మెగావాట్లు సోలర్, 1000 మెగావాట్స్ ఆఫ్ విండ్ అండ్ 1680 మెగావాట్ పంప్ స్టోరేజ్ విత్ 6 hours స్టోరేజ్, అంటే 10+ గిగావాట్ అవర్స్ ఆఫ్ డైలీ స్టోరేజ్ తోటి ప్రాజెక్ట్ ఆపరేషనల్ అయ్యి ఆపరేషన్స్లోకి వచ్చింది. అట్లాగే సిమిలర్ 1920 మెగావాట్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లోని నీమచ్ డిస్ట్రిక్ట్లో లాస్ట్ 2 years నుంచి కన్స్ట్రక్షన్లో ఉన్నది. సమ్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాజెక్ట్ కూడా కమిషన్ అవ్వటానికి ప్లానింగ్లో ఉన్నది. ఆ ప్రాజెక్ట్ రివ్యూ చేయడానికి గ్రీన్కో యొక్క మిగతా ప్రాజెక్ట్స్ వేరే సెక్టర్స్లో ఏదైతే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, వేరియస్ సెక్టర్స్లో గ్రీన్కో అండ్ ఏఎం గ్రీన్ సంస్థలు ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి ప్రాజెక్ట్స్ చేస్తున్నాయో వాటన్నిటిని రివ్యూ చేయడానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మా ఆఫీస్కి రావడం జరిగింది. ఆయనకి మధ్యప్రదేశ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్తో పాటు మిగతా వేరియస్ సెక్టర్స్లో గ్రీన్కో, ఏఎం గ్రీన్ ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నావో అంతా టీమ్ అండ్ సీనియర్ గ్రీన్కో మేనేజ్మెంట్ అందరితో ప్రజెంటేషన్ చేయడం జరిగింది.